హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అన్నదాత సుఖీభావకి సంబంధించి మనకి ఈ సుఖీభావకు చిక్కులే అని ఒక న్యూస్ అయితే వచ్చింది. దానికి సంబంధించి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. మనకి భూములు రీసర్వే జరిగిన ప్రాంతాల్లో కొన్ని దగ్గరలో అంటే అన్నదాత సుఖీభావ పథకం కింద సాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఉపక్రమించగా గత పాలనలో ఇచ్చిన జాయింట్ ఎల్పీలు సమస్యలు తలెత్తిన ఇతర సమస్యలకు మనకి ఈ అన్నదాత సుఖీభవ రావటం లేదు చాలామందికి. అంటే చాలా వరకు జాయింట్ ఎల్పీ నెంబర్లు ఉండడం వల్ల అంటే కొన్ని చోట్ల మనకి ఒక రైతుకి ఒక ఎల్పీ నెంబరు ఉంటుంది కదా, ఆ ఎల్పీ నెంబర్తో చుట్టుపక్కల ఉన్న 4-5 రైతుల పొలాలు ఉన్నాయి. అన్ని చోట్లకి ఆ ఎల్పీ నెంబర్లే మనకి చూపించడం వల్ల అన్నదాత సుఖీభావ పథకానికి ఒక రైతు పేరు నమోదు చేయగా మొత్తం విస్తీర్ణం ఒకే వ్యక్తి పేరుతో ఉన్నట్లు మనకు ఆన్లైన్లో కనిపిస్తుంది. మరోవైపు ఆధార్ నెంబర్ల నమోదులో తప్పులు కూడా ఉన్నాయంట. సో ఇలాంటి వాటి వల్ల చాలామందికి అన్నదాత సుఖీభావ అనేది రావట్లేదు అని మనకి ఈరోజు న్యూస్లో అయితే వచ్చింది. సో కొన్ని చోట్ల ఎల్పీ నెంబర్లకు బదులు ప్రస్తుతం రబీ సీజన్లో నిర్వహించిన ఈ పంట నమోదు వివరాలు ఇతర చర్యల ద్వారా అర్హులనే గుర్తిస్తున్నారంట. అంటే ఇలాంటి సమస్యలు ఉన్నవారికి మనకి రబీ సీజన్లో నిర్వహించిన ఈ పంట నమోదు ఉంటుంది కదా, ఆ నమోదు ద్వారా మనకి అన్నదాత సుఖీభావ పథకం అనేది వర్తింపజేసేటట్లు మన గవర్నమెంట్ అనేది ట్రై చేస్తుంది. కాబట్టి ఈ పంట నమోదు మీరు ఆల్రెడీ చేసుకునే ఉంటారు కాబట్టి సో కొంత మనకి ఎలిజిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే అన్నదాత సుఖీభావ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఆ స్టేటస్లో మీకు లాస్ట్ వరకు కూడా ఎంఆర్ఓ అన్నీ కూడా అప్రూవ్డ్ అని ఉంటే మీరు ఎలిజిబులే. రిమార్క్స్ ఉంటే మాత్రం ఎలిజిబుల్ కాదు, ఇన్ఎలిజిబుల్ అని ఉంటే మాత్రం. సో మరి స్టేటస్ చెక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి మీ ఆధార్ నెంబర్తో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డేట్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు. పిఎం కిసాన్ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారో అప్పుడే అన్నదాత సుఖీభావ అమౌంట్ కూడా వేస్తారు. డేట్ వస్తే నేను వెంటనే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్